వెల్కమ్ టు A6 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న పాణ్యం ఉమ్మడి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరిచేత్తారెడ్డి. తలా తోకలేని పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి. కొత్తపల్లి మండలంలో మాండ్ర శివానందరెడ్డి రోడ్ షో. వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ శేఖర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్ మండలం కనమడకల గ్రామం మరియు ఓర్వకల్ మండల కేంద్రంలో పలు కాలనీల్లో రోడ్ షో ద్వారా పర్యటించి మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న ఉమ్మడి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోవిందరెడ్డి, పార్లమెంట్ ఉపాధ్యక్షులు రెడ్డి, గ్రామ నాయకులు సుధాకరయ్య, అరుణ్ కుమార్ రెడ్డి, తదితర నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఛార్జీలు ఈయన అధికారంలోకి వచ్చినాక 9 సార్లు పెంచినాడు నాయన. ఇస్తా ఉన్నాడు, రాత్రిళ్ళు జీవోలు వస్తా ఉన్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ జీవోను రద్దు చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఉద్యోగాలు ఇందాక అబ్బాయిలంతా అడుగుతా ఉన్నారు డిఎస్సి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మెగా డిఎస్సి మొదటి సంతకం పైన పెడతానని చెప్పడం జరిగింది. చూడండి, ఆయన గతంలో చెప్పారు, నేను అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగాలు ఇస్తా అని. ఎక్కడున్నాయి మా ఉద్యోగాలు? మన పిల్లలు ఈరోజు డిగ్రీలు పీజీలు చదివి ఉద్యోగాలు లేక ఇళ్ళ దగ్గర ఉన్నారు. ఇన్ని రోజులు మనం మన పిల్లల్ని చాకినాం, ఇప్పుడు కూడా వాళ్ళని మనమే చాకాల్సి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మాకు ఉద్యోగాలు ఇప్పించండి అని అడుగుతున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా కానీ మట్టెంతో దోచేసుకుంటున్నారు. ఎక్కడ స్థలాలు కనిపిస్తే అక్కడ స్థలాలు దోచుకుంటున్నారు, భూములు దోచుకుంటున్నారు. ఇది వాళ్ళు చేసే పని ఏమైనా ఉందా అంటే అంత దోచేసుకోవడం. వాళ్ళు బాగుపడతా ఉన్నారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. చూడండి, గతంలో మనం ఉన్నప్పుడు ఇక్కడ రోడ్డు కానీ ఇండ్లు కానీ వచ్చాయి. ఏమన్నా ఒక్క నయా పైసా తీసుకున్న దాఖలాలు ఉన్నాయా ఎక్కడన్నా? మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడున్న ఈ ప్రభుత్వము రైతులకు ఏం చేస్తా ఉందయ్యా? ఈసారి మనకు ఒట్టి కరువు వచ్చింది. ఏమన్నా రైతులను ఆదుకోయిందా? ఏమన్నా నష్టపరిహారం ఇచ్చారా మీకేమన్నా? చూడండి, ఇప్పుడు మళ్ళా భూ సర్వే అని పెట్టినారు, కొలతలు కొలుస్తా ఉన్నారు. అది 3 ఎకరాలు ఉండేది 2 ఎకరాలే చూపిస్తా ఉన్నారు. ఏమయ్యా మాది 1 ఎకరాలు లేదంటే పట్టించుకునే నాదుడే లేడు. ఇంకా రాత్రికి రాత్రే ఆన్లైన్లు చేసుకుంటా ఉన్నారు మన పొలాలను అన్నిటినీ. చూడండి, ఈ పాలన అలాగుంది. మన తాతలు, మన ముత్తాతలు, మన తల్లిదండ్రులు సంపాదించి ఆ ఆస్తి మనకిస్తే మన పాస్ బుక్ల పైన ఆయన ఫోటో, పొలాల మీద రాళ్ల మీద ఆయన ఫోటోనే. ఇది ఎక్కడిది? చూడండి, ఇప్పుడు మళ్ళా కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చినాడు. ఆ చట్టం వల్ల మనకి ఏమన్నా భూమి తగాదాలుంటే సివిల్ కోర్టు కోకూడదంట. ఆయన ప్రత్యేకంగా ఒక రిటైర్డ్ అయిన డిఆర్ఓను పెడతారంట, ఆయననే తీర్చాలంట. అంటే కోర్టులకు పోయే అవకాశం కూడా లేకుండా రిటైర్డ్ అయిన రెవెన్యూ అధికారులకు అప్పచెప్తా ఉన్నాడు.
దీనివల్ల ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళకే ఈ రిటైర్డ్ ఆర్డీఓ గారు వాళ్ళ కొమ్ము కాస్తారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల దేవరుప్లే గ్రామాలలో కర్నూలు మీటింగ్ లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు మాజీ శాసనసభాపతి సిరికొండ మధుసూదన్ చారి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు సాగునీరు లేక పడవలు ఎండిపోలేదని, కరెంటు ఇబ్బందులు తలెత్తలేదు అని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల మోసాలను ప్రజలకు వివరిస్తూ ఉద్యమకారుడు అయిన వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నేను మంజూరు చేసి పెట్టాను, దాన్ని ఆపితే నేను ఊకోను. కలెక్టర్ దగ్గర కూర్చొని దండా చేసేలా పనిచేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎవరు తీసుకొచ్చిందండి నిర్మలకు చెల్లకు నీళ్లు? దయన్న తీసుకురాలేదా? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్ళు వచ్చినాయా? దయన్న పట్టుబట్టి చెల్లకు నీళ్ళు వచ్చుడే, బాయిలలో బోర్లలో నీళ్లు పెరిగినాయా లేదా? అంతకుముందు మన బాయిలలో నీళ్లు ఉన్నాయా? బోర్లలో నీళ్లు ఉన్నాయా? బిడ్డకు సీట్ ఇస్తే పైసలు మూట పట్టుకుని అవుతామంటాడు. విశ్వాసం మళ్ళీ కేసీఆర్ తిడతాడు, చంద్రబాబుని తిడతాడు, ఎన్టీ రామారావు తిడతాడు, దయాకర్ రావు తిడతాడు. ఇది విశ్వాసం లేని మనిషి. అసూటోని కొట్టేద్దామా? డాక్టర్ సుధీర్ కుమార్ మీద ఒక్క మచ్చ లేదండి. 21 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాడని 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు. ఇంతవరకు ఒక రూపాయి అనేది తిన్నది తెలియదు. మచ్చలేని మనిషికి. అదే కాంగ్రెస్ వాళ్ళతో అంటారా, అదే బీజేపీ వాళ్ళు అంటున్నా, సుధీర్ కుమార్ మీద మచ్చ చూపెట్టండి. కడియల్ శ్రీగారు నీతులు చెప్తాడు. రాంపూర్ దగ్గర 100 ఎకరాలు ఉన్నది, హైదరాబాద్ ఆస్తులు ఉన్నాయి, వరంగల్ నీకు 2 ఇళ్ళు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? 500 రూపాయలు ఇస్తానని మహిళకి ఇవ్వలే, 2000 రూపాయలు పెంచుతానని పెన్షన్దారులకు ఇవ్వలే. ఇవాళ తులం బంగారం పెడతానని కళ్యాణ లక్ష్మి చెక్కులే బౌన్స్ అవుతున్నాయి. కాబట్టి మహిళలందరూ ఆగ్రహంతో ఉన్నారు. ఇవాళ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, జాబు నోటిఫికేషన్లు ఇవ్వలేదు, 4000 నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. అదేవిధంగా ఎవరికైతే మహిళలకు స్కూటీలు ఇస్తున్నారో ఇవ్వలేదు బాలికలకు. కాబట్టి విద్యార్థులు కానీ యువకులు కానీ వాళ్ళ ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పుట్టి మునగబోతుంది. ఇక్కడ గెలిపించిన ఎమ్మెల్యేకు ఇవాళ శరాఘాతంగా ఈ యొక్క చావు దెబ్బ తగలబోతుంది. ఇలా అద్భుతమైన విజయం ఇవాళ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. వారు వన్ సైడ్ ప్రతి ఊర్లో, ప్రతి పల్లెలో, ప్రతి బూత్లో అద్భుతమైన మెజార్టీ వస్తుందని లేటెస్ట్ సర్వేలు అనేకం చెప్పినాయి. కాబట్టి ఇలా కడియం కుటుంబానికి రాజకీయ సమాధి లింగాల గన్పూర్, స్టేషన్ గన్పూర్ చేయబోతుంది. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే. ఈరోజు కడియం కేల్కటం దుకాణం బంద్. ఈరోజు కర్నూలు జిల్లా గూడూరు మండలంలోని చనిగుండ్ల కానాపురం గ్రామాలలో కొడుమూరు టీడీపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, కొడుమూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి బొగ్గుల దస్తగిరితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన కర్నూలు పార్లమెంట్ కూటమి అభ్యర్థి బస్తిపాటి నాగరాజు. నాయకులకు భారీ స్వాగతం పలికిన టీడీపీ జనసేన టీడీపీ శ్రేణులు. 10 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విభజించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసింది. జగన్ నియంత పాలనలో రాష్ట్రం మరింత నాశనమైంది. టీడీపీ మేనిఫెస్టో పేదలను ధనికులను చేసేలా ఉంది. వైసీపీ మేనిఫెస్టో మాత్రం కొత్త బాటిల్లో పాత నీరు పోసినట్లుంది. టీడీపీ వైసీపీ మేనిఫెస్టోలను ప్రజలు చూసిన తర్వాత వైసీపీ మేనిఫెస్టోను మురికి కాల్వలో పడేస్తారు. వైపాక ప్రభుత్వం గ్రామాలలో కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. తాను గెలిచిన తర్వాత జిల్లాను అభివృద్ధి చేస్తా అని బస్తిపాటి నాగరాజు అన్నారు. రాయికి బొమ్మేశాడు, బుక్కు బొమ్మేశాడు. ఈ 2 దేశంలో ల్యాండ్ యాక్టివిటీ చట్టం, ల్యాండ్ యాక్ట్ చట్టం తెచ్చాడు. ఆ చట్టాన్ని వెంకయ్య ఆ చట్టాన్ని చెప్పింది, నీ పొలం మీద పూర్వపాసం విరాళం ఇస్తాడు. నువ్వు 50 సరిపోతున్నావు,
ఈ బాబు ఇంటికే పోతాం నోటీస్ పంపిస్తాడు ఈ పొలం ముందే కానీ నిరూపించుకోవడం మన పెద్ద రాష్ట్రానికి ఏముంటుంది కూడా ఒక బుక్కుంటే వస్తే పెద్ద రాష్ట్రానికి పూర్వ భాషలు ఆయన చేశాడు మన వాటిలో వాళ్ళ సమాజం చెప్పలేదు ఇది గవర్నమెంట్ ఆస్తి సీలేస్తుంది అలా గవర్నమెంట్ ఆస్తి సీలేస్తాడు కాబట్టి దయచేసి మీరు విఘ్ను ఆలోచించి ఈ భూచక్రం అనేది చాలా దారుణంగా ఉంది మళ్ళీ వాళ్ళకంతా మొదలు అయిపోయింది కాబట్టి మీరంతా ఏ వ్యవహారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తే కానీ చంద్రబాబు గారు వస్తే మనకి చట్టం అనేది రద్దయితే ప్రతి మేనిఫెస్టో మన ఇంటికి వస్తుంది ఈ ఊరికి కలెక్టర్ వచ్చింది సమస్య పరిష్కారం చేస్తారు ఎమ్మెల్యే నాయకత్వంలో ఒక్కసారి వాటి కోసం మీరు ఓటు చేయాలని చెప్పేసి మీకు రెండు చెల్లి ఈ చంద్రబాబు ఆధారం ఉందని చెప్పారు నమస్కారం. వినుకొండ నియోజకవర్గంలోని శావల్యపురం మండలం వేల్పూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వారితో పాటు మండల గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మనాయుడు సమర్థుడు, సమర్థవంతంగా మాట్లాడగలిగే కెపాసిటీ క్యాపబిలిటీ ఉందని చెప్పిన నువ్వు ఒక్కసారి గుండె మీద చేసుకొని మాట్లాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఈ నియోజకవర్గ చేపల చెరువులన్నీ తోసేశాడు. ఆ దోపిడీదారుడు చెప్తాడు, ఏమి కథలల్లుతున్నామయ్యా మల్లికార్జున, నీ తూకం ఇక్కడ నా కాడ చాలా, నీ తూకం చాలా, అక్కడ తూకం ఎక్కువ వస్తుంది. నువ్వు కూడా బ్రహ్మనాయుడు అంటే ఎట్లాగయ్యా? అయ్యా మల్లికార్జున రావు గారు ఈ ఊరికి ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ఏం చేసావయ్యా? ఒక్కటి చెప్పయ్యా, ఒక్కటి చెప్పయ్యా అని అడుగుతూ ఉన్నాను. ఇంకొక ఆయన మూడో ఆయన ఉన్నాడు, అయ్యా ఆంజనేయులు గారు, నువ్వు ఈ ఊరికి ఏం చేసావో, ఈ నియోజకవర్గానికి ఏం చేసావో ఒక్కసారి చెప్పయ్యా. నువ్వు నీ అవినీతి చిట్ట, నువ్వు నీ ఊర్లో శ్మశానం కూడా కలుపుకున్నావే. నువ్వు బ్రహ్మనాయుడు అంటే ఎలాగయ్యా? బ్రహ్మనాయుడు అనే వ్యక్తి ఈ ఊరు ప్రజలందరికీ తెలుసు. ఎవరిని మోసం చేయలా, ఎవరు సొమ్ము తినలా, ఎవరో సొమ్ములు నేను లాక్కోలా. నీలాగా ఇవాళ రైల్వే కాంట్రాక్టర్ దగ్గర ఎంత దోపిడీ చేశారో, ఆ పైప్ లైన్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతే 2 కోట్ల రూపాయలు పెట్టి పైపు లైన్ వేసి మీ అందరికీ మరి నీళ్లు అందించే ప్రయత్నం చేసిన బ్రహ్మనాయుడు, మరి ఈ ఊరికి సబ్ స్టేషన్, ఈ ఊరికి కోల్డ్ స్టోరేజ్, ఈ ఊరికి 2 మినరల్ వాటర్ ప్లాంట్లు, ఈ ఊరికి ఈ రోడ్లు, ఒక కళ్యాణ మండపం, ఇవన్నీ కూడా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అన్ని పొలాలు వెళ్ళే రోడ్లు, ఏలుపోటీ, మరి ఇంకా ఎన్ని మేము చేశాం. ఇంకా నువ్వు దత్తత తీసుకొని ఏం చేస్తావు? ఎన్ని పగలగొట్టడం మొదలు పెడతావు అని అడుగుతూ ఉన్నాను. నువ్వు అంత ముందు చెప్పావు, ఏలుపూరు దత్తత తీసుకున్నాను, పోట్లూరు దత్తత తీసుకున్నాను, శావల్యపురం దత్తత తీసుకున్నాను, ఇనిమేల దత్తత తీసుకున్నాను. ఈ మాటలు ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయంటే మరి నిన్ను మేము ఎలా చెప్పాలంటే, వీళ్ళందరూ ఇవన్నీ తోడేళ్ళలాగా మీద ఎగపడదామని చూస్తున్నాయి. ఇక్కడ ఉంది బ్రహ్మనాయుడు, ఎవరికి భయపడ్డు. ఎవరికి ఎందుకు భయపడ్డో తెలుసా? నేను తప్పు చేయను కాబట్టి తల వంచను, తప్పు చేశారు కాబట్టి మీరు తల దించాల్సిందేనని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎక్కడ కూడా భయపడేదిలే. బ్రహ్మనాయుడు అనే వ్యక్తి కష్టాన్ని నమ్ముకున్నాడు. ఇవన్నీ ఇలా ఉన్నాయని నా ఊరు ప్రజలకి నేను చెప్పుకుంటున్నాను.
నేను ఏ తప్పు చేయని నన్ను వీళ్ళంతా ఒక భూతంలా చూపించాలనే ఒక ప్రయత్నంలో భాగంగా అది తిప్పికొట్టలేనంత అసమర్థుల్ని కాదు అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నాది ఏల్పూరయ్యా, మీలాంటి వాళ్ళని ఐ డోంట్ కేర్ చేయను. ఏల్పూర్లో పుట్టిన బిడ్డనే నేను కూడా. ఈ ఏల్పూర్ బిడ్డగా ఎక్కడా తప్పు చేయను. ఈ ఏల్పూర్కి ఎక్కడ కూడా తల దించుకునే విధంగా నేను ఎప్పుడు కూడా ప్రవర్తించను. ఈ ఏల్పూర్కి బ్రహ్మనాయుడు వల్ల గౌరవం పెరగాలే కానీ గౌరవాన్ని తగ్గించేదానికి ఎంత మాత్రం ఏదైనా వదులుకుంటారు కానీ ఏల్పూర్ గౌరవం అలాగే ఉండాలి. ఏల్పూర్ అంటే ఒక గౌరవప్రదమైనటువంటి గ్రామం. ఈ గ్రామంలో పుట్టారు కాబట్టి ఆ నిజాయితీ వచ్చింది, ఆ నిబద్ధత వచ్చింది. ఆ విధంగా మీరు మాట్లాడినా ఈ ఊర్లో ఎవడో నిన్ను సమర్థించడని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. జనియామ జిల్లా లింగాల గణపురం మండలంలోని కల్లెం లింగాల గణపురం నెల్లుట్ల గ్రామాలలో వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కొరకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి స్టేషన్ గణపురం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సింగపురం ఇందిరా ప్రచారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియ శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ స్టేషన్ గణపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీలో చేరానని, కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య చేయి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను వారు కోరారు. సింగపురం ఇందిరా గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరి ఇందిరా గారు మాట్లాడతారు. మనం అందరం కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం చేసిన పార్టీ, త్యాగాలు చేసిన పార్టీ, నిలబడ్డ పార్టీ కాబట్టి మీరు ఆలోచించి ఓటేయాలి. ఇక్కడ మనకు తెలంగాణ ఇచ్చింది కూడా ఎవరు? సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందా లేదా? ఏం చేసిండు కేసీఆర్? ఆమె మోసం చేసిండా లేదా? పోయిండు, మంచిగా పోయిండు, మొక్కిండు, దండం పెట్టిండు, అమ్మ నీతోనే ఉంటా అని చెప్పిండు. ఇక ఇంటికాడ బిడ్డ కొడుకు నువ్వు ఇస్తే మనకెట్లా అధికారము? నువ్వు ఆమె సొంతలో ఇస్తే నేనెట్లా సీఎం అయితే మంత్రి అయితే అని కొడుకు బిడ్డ సురుకు పెట్టంగానే వచ్చిండు, మారిపోయిండు. కావ్య ఇక్కడ నుంచి నిలబడ్డది, కడియం సిఆర్ గారి కూతురు, మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డది. కాబట్టి మీరందరూ ఆలోచించి, ఎందుకంటే అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మంచి పట్టు ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా కావ్యమైన కడియం కావ్య మరి చేతి గుర్తు మీద ఓటు వేసి జై కాంగ్రెస్. మే 13వ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ పార్లమెంట్ ఎన్నికలలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య గారు పోటీ చేస్తున్నారు. కావ్య గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కల్లెం గ్రామానికి వచ్చిన సందర్భంగా పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలవవలసిన అవసరం ఉన్నది. అందుకే కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటేయమని అడగటానికి మీ గ్రామానికి వచ్చాం. తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లా మానవపాడు మండలం అమరఫాయి గ్రామ శివార్లో గురువారం ఉదయం మాలిక్ బాషా అనే 19 ఏళ్ల యువకుడు ఇసుకతో కూడిన ట్రాక్టర్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. లోడ్తో ఉన్న ట్రాక్టర్ వేగంగా వెళ్తుండటంతో అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టు కొమ్మకు యువకుడి తోడపైకి ఒకవైపు నుంచి మరోవైపుకు చొచ్చుకుపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సహాయంతో బాధితుడిని సమీపంలోని ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారు. స్థానిక వైద్య సిబ్బంది ఆదేశాల మేరకు అక్కడి నుంచి మెరుగైన వైద్య సేవకులు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి అత్యవసర విభాగానికి తరలించారు. చుట్టుపక్కల ఉన్న దమ్మనులు, సిరలు, నరలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా వైద్య బృందం 3.5 గంటల పాటు శ్రమించి చెట్టు కొమ్మను విజయవంతంగా తొలగించినట్లు మరియు అతనికి ఎలాంటి ప్రాణ నష్టం లేదని తెలిపారు.
ప్రొఫెసర్ అండ్ డాక్టర్ హరిచరణ్ కూడా మాలిక్ పాట జరిగినటువంటి సర్జరీ గురించి క్లుప్తంగా అంతా మీకు వివరించినారు. సో ఇటువంటి యాక్చువల్గా యాక్సిడెంట్ కేసు రేర్. సో మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ విత్ లాట్ ఆఫ్ ఇంజురీస్ అండ్ డిస్కనెక్షన్స్ ఇన్ ఆర్టరీస్ అండ్ veins, nerves and lot of muscle injury and all. It all involves very talented team effort. సో ఫస్ట్ వచ్చి డిఫరెంట్ విభాగం వాళ్ళందరూ వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఆర్థోపెడిక్ వాళ్ళు చూసి మసిల్ ఇంజరీ అసెస్ చేసినారు. తర్వాత ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అని వాళ్ళు చూసినారు. ఫైనల్గా వాస్కులర్ సర్జన్స్ అండ్ జనరల్ సర్జన్స్ కలిసి దీన్ని విజయవంతంగా 3.5 hours సర్జరీ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. సో ఇట్స్ ఎ కంప్లీట్లీ టీమ్ ఎఫర్ట్. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఏ టెర్షరీ కేర్ హాస్పిటల్ వేర్ డిఫరెంట్ doctors, skilled doctors available in the, suppose the same case goes to some other hospital where only one branch doctors are available, it's impossible to perform or complete the surgery. So that is the advantage. That's why the parents recently they will also the opportunity to learn these procedures, how they are going to remove the thrombus in the veins, and also how they anastomose and ensure the continuity of the vascular supply and all these things. So this is a very great opportunity, and you have to utilize the best opportunity to learn skills and to also motivate yourself to go for other subspecialties after completion of the post-graduation. And other things like you have raised the Telangana cases. So let us go to the past that when there was no ROTC, we were treating all patients equally. So we should have the same bent of mind that whoever comes from Karnataka or Telangana, so let us treat equally, don't refuse treatment to anybody. So ultimately, even our hospital also receiving lot of funds from the central government. See our building, which is very beside this building, is being constructed with the central government funds. Even for state cancer institute, 60% funds are from the central government. Critical care is 24 crore rupees entirely from the central government. So many schemes are run by the central government. Okay, so that's why everybody will have the share. So let us not discriminate the people who are coming from the neighboring states. So ఎప్పుడు కూడా అట్లా చేసి మనం సెటిల్మెంట్ చేసుకోవాలి. మీకు ఏమన్నా కన్స్యూమబుల్స్ చేసి ఖర్చు అవుతుంది అయినంత మాత్రాన మీరు వాళ్ళని వెనక్కి. నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాట్ర శివానందరెడ్డి కొత్తపల్లి మండలం గువ్వలగుట్ల గ్రామంలో రోడ్ షో నిర్వహిస్తూ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో గురించి మరియు బాబు సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కస్లర్ యూనిట్ ఇన్ఛార్జి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. శాంతిపురం మండలం మల్లూరు కృష్ణాపురం నందు
35 మంది వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి చేరారు. మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు, మైనార్టీ పార్టీ అధ్యక్షులు గాచుల ఖదర్ బాషా మరియు కుప్పం కౌన్సిలర్, కుప్పం టౌన్ మైనార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జకీర్ బాయ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు శాంతిపురం మండలంలో 35 మంది టీడీపీలోకి చేరారు. ఈసారి నారా చంద్రబాబు నాయుడుకి ప్రతి ఒక్కరు ఓటు వేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతాయని 35 కుటుంబాలు టీడీపీలోకి చేరారు. దానికోసము మనమంతా ఆయన కోసం కష్టపడి 1,00,000 ఓట్ల మెజార్టీ తెప్పిస్తే ఆయన కుప్పం అభివృద్ధి చేసేది ఎట్లుంటాడంటే హైదరాబాద్ లెవెల్లో చేస్తాడు ఆయన. అది మనసులో పెట్టుకోండి, ఏమనుకోద్దండి. చాలా సంతోషంగా ఆయన అందరికీ మధ్యలో ఆ పక్కిద్దరు ఈ పక్కిద్దరు అందరూ వస్తారు. కొంచెం ఇట్లా అన్న వెనకాల ఇంకా రాండి, ఈ నిల్చుకోండి. ఏం అందరూ ఇంకా అందరూ వస్తారు. తెలుగుదేశం నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం. కాబోయే ముఖ్యమంత్రి వర్యులు, కాబోయే ముఖ్యమంత్రి వర్యులు, ముద్దు బిడ్డ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై చంద్రబాబు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.